విజ్ఞాన్ గారు మొన్న అల్లు అరవింద్ గారు సారీ చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పారు? అంటే మీన్ ఏ ఫ్యాన్స్‌కి చెప్పారు? మెగా ఫ్యాన్స్‌కి చెప్పారా? లేకపోతే వేరే ఏ ఫ్యాన్స్‌కని చెప్పారా? ఒకటి అల్లు అరవింద్ గారు ఎలాంటి మనిషి అంటే అందరికీ తెలుసు. ఇది మనం చెప్పుకోవాల్సిన ఇప్పుడు కొత్తగా చెప్పి నేర్పించాల్సిన అవసరం ఏం లేదు. తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారు అని తెలిస్తే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న అవతల వాళ్ళు బాధపడ్డా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కారణమని వాళ్ళు ఫీల్ అవుతున్నారని తెలిసినా కూడా ఈయన సారీ చెప్తాడు. ఎందుకు అంటే ఇప్పుడు అరవింద్ గారిని అన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆయన లాస్ట్ రీసెంట్ డేస్లో అన్న వ్యాఖ్యలు ఏంటి? దిల్ రాజు గారి గురించి పొగుడుతా ఒక మాట చెప్పాడు. 100 సినిమాలు పైగా నిర్మించిన ఒక సీనియర్ నిర్మాత, ఆయన పక్కనున్న ఇంకో సీనియర్ నిర్మాత డబ్బులు ఓ 2 సినిమాలు తీశాడు. ఓ సినిమాలో డబ్బులు వచ్చాయి, ఓ సినిమాలో పోయాయి. బట్ అయినా సరే చూడండి ఎలా ఉన్నాడు. అతని గురించి మాట్లాడుతున్నాడు. ఆ పోయిన సినిమా మాదే, మా హీరోదే, అందుకే మమ్మల్ని కావాలనే ఈయన ఏదో అన్నాడని వీళ్ళు ఫీల్ అయ్యారు. సరే మొత్తానికైతే ఫీల్ అయ్యారు కదా. ఫీల్ అయిన వాళ్ళు ఎవరు? ఫ్యాన్స్ అంటే ఎవరు? సినీ అభిమానులు, అంటే సినిమాలు చూసేవాళ్ళు. సినీ అభిమానులా లేకపోతే వేరే ఒక పర్టికులర్ ఒక హీరోకి సంబంధించిన వ్యక్తులు అంటారా? ఏ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ అయినా సినీ అభిమానులే కదా. అవును. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినీ అభిమానులు అంటే వీళ్ళందరూ సినిమాలు చూసేవాళ్ళు. ఏ హీరో సినిమా అన్నా చూడండి, వాళ్ళ ఇష్టం. వీళ్ళందరూ సినిమాలు చూసేవాళ్ళు. అల్లు అరవింద్ గారు ఎవరు? సినిమాలు తీసే ఆయన. ఈ చూసేవాళ్ళు ఉంటేనేగా ఆ తీసే ఆయన తీయాలి. సో చూసేవాళ్ళు తీసే ఆయన వాళ్ళ మాటల వల్ల ఏదో బాధపడ్డారని తెలిసింది. వద్దు అన్నయ్య మీరేం బాధపడకండి, ఐఎమ్ సారీ, దట్స్ ఆల్. అట్లా ఈయన అలాంటి వాడు. అల్లు అరవింద్ గారి మెంటాలిటీ అది. నువ్వు ఇప్పుడే కాదు, నువ్వు అయినా నేను సాటిస్ఫై అవ్వలేదని చెప్పు, 10 సార్లు కూడా సారీ చెప్తాడు. ఓకే, 100 సార్లు అయినా చెప్తాడు. నష్టమే లేదు. మీరు బాగుంటేనే సినిమా బాగుంటుందని నమ్మే ఒక నిర్మాత. ఓకే, అందుకే 100లకు పైగా సినిమాలు అంత హ్యాపీగా తీయగలిగాడు అంటే ఎన్నో చూశాడు. దాంట్లో బోల్డ్ అనే సినిమాలు, అసలు మొత్తం సర్వస్వం కోల్పోయిన సినిమాలు ఉన్నాయి. అసలు మొత్తం కోటలు కట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఓకే, అవునా? అన్ని ఎత్తులు పొలాలు అన్నీ చూశాడు. పోతే మొత్తం పోగొట్టుకున్నాడు, సంపాదించి మొత్తం తెచ్చుకున్నాడు. అట్లాంటి బోల్డ్ సినిమాలు నిర్మించిన నిర్మాత. ఎన్ని సినిమాలు ఈయన తీయాలన్నా చూసేవాళ్ళు ఉన్నంతకాలమేగా. ఆ చూసేవాళ్ళు ఏ హీరో అభిమానులైనా మనకు అనవసరం. చూసేవాళ్ళంటే వాళ్ళంతా సినీ అభిమానులు, సినిమాలు చూసేవాళ్ళు. వాళ్ళు నా వల్ల హర్ట్ అవ్వకూడదు అని సారీ చెప్పి. ఓకే, అంతే అంటారు. అంతే. థ్యాంక్ యూ విజ్ఞాన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.